మంగళూరు మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం మునక్కాడలు అలాగే బంగాళదుంప ముక్కల్ని మనం విడిగా ఉడికిచ్చేసుకుందాం. ఓకే, సరిపడా వాటర్, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు, దీంట్లోనే కొద్దిగా ఉప్పు, సో అంటే ఆ ముక్క లోపల వరకు ఉడికేప్పుడు లోపలికి వెళ్ళడానికి, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, సో ఇవి మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం. ఈలోగా గ్రేవీ కావాల్సిన ఏర్పాట్లు చేసేసుకుందాం. ఓకే, సో ఇటువైపును కూడా స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ సిమ్లో పెడుతున్నాను. ఈలోపు మనకు అది ప్యాన్ వేడెక్కుతుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు కారానికి సరిపడా, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. కొంచెం ఆవగాటు ఉంటే బాగుంటుంది దీంట్లో. ఒకసారి దీన్ని డ్రైగా మనం ఒకసారి మిక్సీ ఆడిచ్చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ రూపంలో దీన్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా మనం నీళ్ళు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్లేమ్ పెంచేసుకుని సో డిష్కి సరిపడా ఆయిల్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, మినపగుళ్ళు, సో ఈ కొంచెం మినపగుళ్ళు మనకి రంగు మారేప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే మెరిపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం మనకు మగ్గాలి. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, ఓకే, సో ఈ పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకు అది మగ్గాలి.
ఓకే, నెక్స్ట్ ఇది మగ్గుతున్నప్పుడే దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం కమ్మదనం కొరకు బెల్లం కొంచెం, ఓకే. సో కంటిన్యూగా అలా మిక్స్ చేసుకోవాలి అంటిల్ మనకి ఈ గ్రేవీ అనేది ఆ పచ్చి వాసన పోయి మనకు బాగా మగ్గేంత వరకు. సో దీంట్లో వేసుకున్న ఆ వెల్లుల్లి తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాం కదా, ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది. ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా. సో దీంట్లో ఎండమిరపకాయల ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా రావాలనుకుంటే. అలాగే పోపులో ఇంగువ పోపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసి మనం కొద్దిసేపు మనం మగ్గిచ్చేస్తే అది రెడీ అయిపోతుంది. ఈలోగా మనం ఉడికించుకుంటున్న ఆ మునక్కాడ బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోతే అప్పుడు దాంట్లోంచి మనం ఈ ముక్కలు దీంట్లో వేసేసి కొంచెం కావాల్సినంత గ్రేవీ లూజ్ చేసేసుకుంటే మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు మసాలా రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మునక్కాడ అలాగే బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ఇది నీళ్ళతో పాటుగా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో మళ్ళీ ఒక్క 2 నిమిషాల పాటు జస్ట్ అంటే ఆ ముక్కలకి మనం ఇందాక రెడీ చేసుకున్న ఆ కొబ్బరి మసాలా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు మనం వాటిని మగ్గిచ్చేసుకుంటే మనకు డిష్ టోటల్గా రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే, సో 2 నిమిషాలు వెయిట్ చేసాం కదా, చూద్దాం. సో పైన అంతా కూడా మనకు ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంది. సో స్టవ్ ఆపేసేసి డిష్లోకి తీసుకుందాం. ఓకే, స్మెల్ బాగుంది. సో పచ్చి కొబ్బరితో మనం గ్రేవీ అది రెడీ చేసుకున్నాం కదా. పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. వేడివేడిగా మంగళూరు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మంగళూరు మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, బంగాళదుంప, బెల్లం, నూనె, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు. మంగళూరు మునక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, ములక్కాడ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్, పసుపు, ఉప్పు, బెల్లం వేసి కాస్త మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న ములక్కాడలు, బంగాళదుంప ముక్కలు నీటితో కూడా వేసి కలిపి కొంచెం దగ్గర పడేదాకా మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మంగళూరు మునక్కాడ కర్రీ రెడీ.